ఉన్నారా? ఇప్పుడే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎక్కడికి? రైల్వే స్టేషన్కి. ఏ ట్రైన్? పలక్నామా ఎక్స్ప్రెస్. మధు మధు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? సికింద్రాబాద్ గౌతమి ఎక్స్ప్రెస్. గౌతమి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. పలక్నామా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4. సిద్ధు 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 ఇక్కడ మధు అని ఎవరు వచ్చారు? ఇంకా ఇక్కడికి ఎవరూ రాలేదు. సిద్ధు ఒకవేళ నన్ను వెతుక్కుంటూ ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళింటే? ఒకవేళ నన్ను వెతుక్కుంటూ తను ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళుంటాడా? ఓకే, ఇక్కడ మధుని ఒకళ్ళు వస్తారు, ఆవిడకి ఇది ఇస్తారా? అలాగే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, Yes. ఇక్కడికి సిద్ధు ఒకరు వస్తారు, ఇది వరకు ఇస్తారా? అలాగే ఇస్తాను. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అరే, మళ్ళీ ఇతను వచ్చాడేంటి?
రోజులుగా నీతో ఓ విషయం చెప్పాలనుకుని చెప్పలేకపోయాను. అదేమిటో తెలుసా? ఐ లవ్ యూ మధు, ఐ లవ్ యూ. కానీ ఎందుకో తెలీదు, ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. ఈ రోజు కూడా నేను నీకు ఇది చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పలేనునని పైగా ఉంది సిద్ధు, పైగా ఉంది. ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను, కానీ నువ్వు నా పక్కన లేవు మధు, నా పక్కన లేవు. ఈ రోజే నాకు నిజం తెలిసింది. అదేమిటో తెలుసా? ఇన్నాళ్ళు మనం పడ్డది గొడవ కాదని, అది ప్రేమని. నాకు నువ్వు కావాలి సిద్ధు, నన్ను ప్రేమించడానికి, నాతో గొడవ పడ్డానికి. వినిపిస్తుంది ఏంటి? ఈ పిచ్చిగాన్ని చూడండి, రాయి వేసుకొని మారబడుతున్నాడు. అంతా మీ బుద్ధే. అంటే నా బుద్ధ? ఇదిగో చూడు, టవల్ తీయమంటే తీయటంతా నీ బుద్ధే. వాట్? అంతా నా బుద్ధ? ఇంకోసారి అనండి. ఇంకోసారి 100 సార్లు ఉంటా. నా బుద్ధి మంచిది కాదనుకున్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు? నేను రైలుకి ఊరికెళ్లే లోపు మీరు ఫ్లైట్ ఎక్కి మా ఊరు వచ్చి మా నాన్నని బతికిలాడి మీ అమ్మాయిని ప్రేమించాను, తను లేదు మీరు ఏడవలా అనేగా వెంటపడి నన్ను పెళ్లి చేసుకున్నారు. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే. 10 ఏళ్ళు కాపురం చేసి నాతో, పైగా ఇంతమంది పిల్లల్ని కని చాలకు ఇంకో కడుపు చేసి ఇప్పుడు తెలుసుదానికి నువ్వు చేసిన తప్పని. ఏ మాట్లాడవే? చాలు, సంవత్సరాలు కూడా చూస్తున్నా, ఎప్పుడు చూడు ఇదే తంతు. కాపుతావా? అవత టైం అవుతుంది, కాపు. అంత టైం అయిపోతుంది, పద. దివ్య, రెడీ సార్? 10 సంవత్సరాల్లో 17 మంది పిల్లల్ని కని గిన్నెస్ బుక్ లో ఎక్కారే, దాని గురించి 2 మాటలు చెప్పండి సార్. ఆ విషయం అంటే మేము ఇద్దరం కాలేజీలో ఉన్నప్పుడు ఒకటే గొడవ పడేవాళ్ళం, ఎప్పటికప్పుడు కీచులాట్లు. ఫైనల్ గా ఒకరోజు మెహమ్మ రాసిన తలరాత వల్ల ఒకటవలసి వచ్చింది. ఇంక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎవ్రీ టైమ్ ఇట్ వాస్ డబుల్ ఇంపాక్ట్. అలాగా ట్విన్స్ కవల పిల్లలు పుట్టారు. కమల, విమల, రవి, కవి, శాంతి, దమయంతి, అజయ్, విజయ్, పప్పు, సిప్. చాలా ఊరుకోండి మరీను. సిగ్గా ఉందా? పప్పు, గణేష్, దినేష్, మహేష్, రాధా, శ్యామ్, శివం, చోటు, మోటు. ఇలాగ 8 అటెంప్ట్స్ కి 17 మంది పుట్టారు. 17 మందా? నమ్మకం కలగట్లేదా? ఓ గాడ్, 8 అటెంప్ట్స్ కి 16 మందే కదా సార్? అవును, ఒకసారి చూస్తే ముగ్గురు ట్రిప్లెట్స్. పప్పు, సిప్పి, బయట ఉంటున్నారు. ఎవరు ఎక్కడ ఉండాలి అసలు ఇది కనిపెట్టలేదు. ఎంతమంది. It is such a wonderful feeling to have so many kids. I feel somebody up there likes me. I'm really grateful to God for giving me an opportunity to enter into Guinness Book of World Records because of this golden kid. Dala tu cuerpo alegría Macarena, que tu cuerpo es para dar la alegría y cosas buenas. Dala tu cuerpo alegría Macarena, Macarena. Dala tu cuerpo alegría Macarena, que tu cuerpo es para dar la alegría y cosas buenas. Dala tu cuerpo alegría Macarena,
Macarena. Macarena tiene un novio que se llama de apellido Vitorino. Y en la jura de bandera del muchacho se la dio con dos amigos. Macarena tiene un novio que se llama de apellido Vitorino. Y en la jura de bandera del muchacho se la dio con dos amigos. Dala tu cuerpo alegría Macarena, que tu cuerpo para dar la alegría y cosas buenas. Dala tu cuerpo alegría Macarena, Macarena. Dala tu cuerpo alegría Macarena, que tu cuerpo para dar la alegría y cosas buenas. Dala tu cuerpo alegría Macarena, Macarena. Macarena, 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 que te gustan los veranos de Marbella. Macarena, 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 que te gusta la movida guerrillera. Dala tu cuerpo alegría Macarena, que tu cuerpo es para dar la alegría y cosas buenas. Dala tu cuerpo alegría Macarena. గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగ యుగముల పయనం మనమై ప్రతి జన్మలో కలిశాం మనమే జన్మించలేదా